కర్నూలులోని అశోక్ నగర్లో బాలుడికి పెను ప్రమాదం తప్పింది. పారిశుద్ధ్య కార్మికులు కాలువ మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం నేలకొరిగింది. స్తంభం నేలకూలే సమయంలో అక్కడ నడుస్తున్న బాలుడిని చూసి స్థానికులు గట్టిగా కేకలు వేసి అప్రమత్తం చేశారు. ప్రమాదాన్ని గుర్తించిన బాలుడు వేగంగా పరుగు తీసి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాలుడు తప్పించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చుట్టాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రైట్, మనం 4 సైడ్ స్క్రీన్ పైన స్పష్టంగా చూడొచ్చు. ఒక బాలుడికి త్రుటిలో ఎలాంటి ఒక పెద్ద ప్రమాదం తప్పిందో. మున్సిపల్ పనులు చేపడుతున్నటువంటి ఒక దగ్గర ఒక విద్యుత్ స్తంభం ఒక్కసారిగా నేల కొరిగింది. అటే వెళ్తున్నటువంటి బాలుడు స్థానికులు అక్కడ కేకలు వేయడంతో స్తంభం విరిగిపడుతుందని ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తడం జరిగింది. దీంతో బాలుడికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఒక భారీ బరువు ఉన్నటువంటి స్తంభం పడ్డమే కాకుండా దానికి అనేక విద్యుత్ వైర్లు కూడా ఉండడం మనము ఆ విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. కేవలం ఒక్క క్షణం అటు ఇటు అయినా కానీ బాలుడి ప్రాణాలు ప్రమాదంలో పడేవి. అలాంటిది బాలుడు వెంటనే అప్రమత్తమయ్యి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళడంతో ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. మృత్యుంజయుడిగా అయితే అతన్ని స్థానికులు ఇప్పటికే పిలుస్తున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికులు కాలువ మరమ్మతు పనులు చేస్తూ కొంత నిర్లక్ష్యం చేయడంతో విద్యుత్ స్తంభం నేల కొరిగిందని స్థానికులు అయితే విమర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు డిమాండ్ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బాలుడు ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాపాయంతో నుంచి బయటపడడంతో ఒకవైపు తల్లిదండ్రులు కావచ్చు, మరోవైపు స్థానికులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు ఏమాత్రం ఆలస్యం చేసినా లేకపోతే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ ప్రాణాల మీదకి వచ్చేదని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు.